ఇన్ఫ్లమేషన్ అన్నది ఊపిరితిత్తుల్లో ఉంది అని అంటే దాన్ని ఆస్తమా అని అంటారు. కానీ ఈ ఆస్తమా వలన సంతానలేమి ఉంటుందా లేదా అన్నది ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ ఆస్తమా అన్నది ఇన్ఫ్లమేషన్ అన్నది ఊపిరితిత్తుల్లోనే కాదు మిగతా అవయవాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. సో దానివలన ఏంటంటే గర్భసంచి కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివలన కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నవి ఉండవచ్చునేమో అన్నట్టు నూతన అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఏంటంటే 35 సంవత్సరాలు దాటిన మహిళలలో వాళ్ళు తగిన జాగ్రత్తలు అండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రీసెర్చ్ వాటిల్లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా తీసుకున్న మహిళల్లో కన్నా ఆస్తమా ఉన్న మహిళలలో ఎక్కువ టైం పడుతుందన్నమాట. అంటే కన్సీవ్ అయ్యే రేట్స్ కానీ వాళ్ళల్లో ఎక్కువ సమయం పడుతుంది అని అన్నది నూతన అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ దానివల్లనే ఇన్ఫర్టిలిటీ వస్తుందా లేదా అన్నది ఇంకా రీసెర్చ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్తమా అన్నది చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే ఇప్పుడే బయటపడిందా అన్నది ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎంత ఆస్తమా ఫ్రీ పీరియడ్ ఉంది, దేని వలన తనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే దేని వలన ఈ ఆస్తమా పెరుగుతుంది అన్నది తను ఎంతైనా గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆస్తమా ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ప్రెగ్నెన్సీకి వాళ్ళు ముందుగానే వెళ్ళి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆస్తమా వలన ప్రెగ్నెన్సీలో కొంచెం ఇమ్యూనిటీ అన్నది తక్కువైపోతుంది. సో ఆస్తమాకి ఏమన్నా అంటే తను ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. వాళ్ళల్లో H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్లు కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం H1N1 అంటే ఇన్ఫ్లూవాక్ వ్యాక్సిన్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీలో తనకు ఒకవేళ ఆస్తమా కానీ ఫ్లేరప్ అయినా సడన్గా ఆక్సిజన్ అన్నది బేబీకి తక్కువ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే బీపీ ఎక్కువయ్యే అవకాశం, బేబీకి ముందే డెలివరీ అయిపోవడం అంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం, కొన్నిసార్లు ఏంటంటే బేబీలో గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే బేబీ గ్రోత్లో కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఏదైతే ఉందో అంటే ప్రీ కన్సెప్షనల్గా ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళు మెడికేషన్ అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. మెడికేషన్ అన్నది ఏ టైంలో కూడా ఆపకూడదు. వ్యాక్సిన్స్ అన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అంటే వాళ్ళు మోర్ ప్రోన్ ఫర్ రెస్పిరేటరీ డిసీజెస్ అన్నమాట. అండ్ అంతేకాకుండా తన మెడికేషన్స్ అన్నీ ఎప్పుడు క్రమం తప్పకుండా వాడాలి. అండ్ ఇమీడియట్గా తనకి ఏమన్నా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసంగా అనిపించినా లేకపోతే కొంచెం పిల్లి కూతల్లాగా అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆస్తమా కానీ ఫ్లేరప్ అయ్యింది అని అంటే బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ మెడికేషన్స్ అన్నది క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వలన మెడికేషన్ అన్నది ఆపకూడదు. ఆ మెడికేషన్ అన్నది ఆపారనుకోండి మళ్ళీ ఫ్లేరప్ అయ్యి దాని వలన వచ్చే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తమా ఉన్న వాళ్ళు ఆస్తమా మెడికేషన్స్ అన్నది ఆపకూడదు.